మీద పోలవరం కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ చూడండి, తీసుకురా లైవ్ ప్లీజ్. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి, స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి వచ్చిన 59 సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళల కష్టాలు తెలిసాం కాబట్టి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే సూపర్ 6 షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి కుళాయి అంటే ప్రధాన మంత్రి పథకం ఉంది. ఆ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలని నేను కోరుకున్నా, ఇది షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పింది, పేదలని సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో పథకాలు. అంటే ఉదాహరణకి మనం ఒక 10 లక్షల రూపాయలు ఒక కొత్త స్టార్టప్ పెట్టుకుంటానన్నా, చిన్న వ్యాపారం చేసుకుంటానన్నా, లేదంటే సబ్సిడీ కావాలన్నా, పెట్టుబడి అన్నా, ఈ పథకం కింద యువతకి 10 మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపారం పెట్టుకుంటే సబ్సిడీ కింద దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా యువతకి మెగా డిఎస్సి కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మీరు ఎంట్రన్స్, మీకు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ 34% రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యాబలం లేని కులాలకి నామినేషన్ తోటి ఒక నామినేట్ చేసే పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాం. ముఖ్యంగా బీసీల ఆర్థిక అభివృద్ధికి 140 కులాల పైన ఉన్నాయి. వాటికి సంబంధించి దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. అలాగే యాదవ కురబ సమాజానికి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తాం. నాయి బ్రాహ్మణ సమాజానికి, దేవాలయాల్లో పనిచేసే వారికి 25,000 గౌరవ వేతనం కల్పిస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. వడ్డెర కులాలకి క్వారీల్లో 15% రిజర్వేషన్ ఉంటుంది. రజక సామాజిక వర్గానికి ధోబీ ఘాట్ల నిర్మాణాలకి ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ. మత్స్యకారులకి 20,000 రూపాయలు, విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గం తాలూకు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి, ముఖ్యంగా రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకి, రెడ్డి సామాజిక వర్గం కానీ, క్షత్రియ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వెలమ్మ ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి ప్రత్యేకంగా 10% ఆర్థికంగా వెనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సర్వే చేసి ఏ కులం ఇంకా వెనుకబడి ఉందో వారికి ప్రాధాన్యత కల్పిస్తాం. ముఖ్యంగా హెల్త్ బీమా
ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఈ రోజున భారతదేశంలో ఇప్పుడు దాకా ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా అందరం 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోతా ఉంది. అది కూడా సరిగ్గా రావట్లేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, మద్యానికి సంబంధించి 60 రూపాయలు ఉన్న మందు 200కి అయిపోయింది. ఏదైనా మాట్లాడితే చాలా మంది వైసీపీ పెద్దలు నేను మద్యాన్ని ప్రోత్సాహిస్తున్నాం అంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాం. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. యానాంలో మద్యపాన నిషేధం లేదు, తమిళనాడులో